బాగా హై ఫీవర్ వచ్చింది, టాబ్లెట్స్ వేసుకుంటారు. yes sir. టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు మన బాడీలో ఉన్న వైరల్ ఫీవర్ అంతా కూడా టాక్సిన్స్ ద్వారా యూరిన్ ద్వారా బయటికి వెళ్తుంది. ఓకేనా? టాబ్లెట్లు వేసుకున్నప్పుడు జరిగే కెమికల్ రియాక్షన్ ఏంది, టాక్సిన్స్ అంతా మూత్రం ద్వారా బయటికి వెళ్తారు. అప్పుడు ఫీవర్ ఉన్నప్పుడు టాబ్లెట్ వాడినప్పుడు మూత్రం ఎలా వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎల్లో ఇష్యూగా వస్తుంది, రెడ్ ఎల్లో ఇష్యూగా వస్తుంది. అంటే టాక్సిన్స్ దాంట్లో పోతున్నది అని ఒక కలర్ల రూపంలో మనకు కనిపిస్తుంది కూడా. అలాగే మన సమస్యలు, కిడ్నీ సమస్యలు రావడానికి ముందు ఫస్ట్ లివర్ సమస్యలు స్టార్ట్ అవుతాయి. టాక్సిన్స్ అనేటివి బయటికి పంపించకుండా కిడ్నీలో స్టోర్ అవ్వడం వల్ల, యూరిన్ ద్వారా బయటికి వెళ్ళాలి, అది స్టోర్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అవుతాయి. కిడ్నీలో బ్లడ్ ప్యూరిఫై అవ్వడం ఆపేస్తుంది. స్లోగా దాంట్లో అల్బుమినియం ఇవన్నీ కూడా, క్రియాటినిన్ కానివ్వండి, బ్లడ్ యూరియా కానివ్వండి, ఇవన్నీ కూడా టాక్సిన్స్ అంతా కూడా అక్కడే స్టోర్ అవ్వడం వల్ల స్లోగా కిడ్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఎలాంటి కిడ్నీ సమస్యలైనా సరే ఒక్క వాటర్ థెరపీ ద్వారా కంప్లీట్ గా నార్మల్ చేసుకోవచ్చు. వాటర్ థెరపీ అంటే ఏంది, వాటర్ ఎక్కువ తాగాలి. వాటర్ ఎక్కువ తాగితే హెల్త్ కి మంచిది. అవును సార్, జనరల్ గా అసలు ఈ రోజుల్లో అసలు కిడ్నీ సమస్యలు ఎక్కువ రావడానికి ఈ తప్పుడు ప్రచారమే. ఏంది తప్పుడు ప్రచారం? వాటర్ ఎక్కువ తాగితే హెల్తీ. ఎవరు చెప్పారండి వాటర్ ఎక్కువ తాగితే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పారా? ఎలాంటి వాటర్ తాగుతున్నారు మీకు తెలుసా? మీరు తాగే ప్యూరిఫై వాటర్ దాంట్లో ఎంత స్ట్రెంత్ ఉంది, ఎంత మినరల్స్ ఉన్నాయనేది మీకు తెలుసా? ఆర్ఓ వాటర్ అని అంటున్నారు ఈ రోజుల్లో. ఆర్ఓ వాటర్ తాగి మరి కిడ్నీ సమస్యలు ఎందుకు తెచ్చుకుంటున్నారు? ఒకప్పుడు బాయిలో ఉన్న బాయి వాటర్ తాగేసి బోర్ వాటర్ తాగి కూడా హ్యాపీగా ఎలాంటి ప్రాబ్లం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. 30-40 years బ్యాక్ మేము బోర్ కొట్టేదండి, అవే మంచినీళ్ళు, అవే తాగేది. అప్పుడు ఎలాంటి కిడ్నీ సమస్యలు లేవు. ఎప్పుడైతే ఫిల్టర్స్ వచ్చినాయో అంత వాటర్ లో ఉండే మినరల్స్ అన్ని పోయినాయి.